అందరికీ నమస్కారం. రేపటి రోజున మహాలయ అమావాస్య రానున్నది. పితృదేవత ఆరాధనకి చాలా యోగ్యమైన కాలంగా మనకి ధర్మశాస్త్రం సూచిస్తోంది. ఈ కాలాన్ని మన వంశంలో ఎవరైతే పెద్దలు గతించి ఉంటారో వారిని తలుచుకుంటూ వారి పేరు మీద తిలతర్పణాలు గనక ఈ మహాలయ అమావాస్య నాడు గనక ఇచ్చినట్లయితే ఆ పితృదేవతలు సంతృప్తి చెంది మనకి విశేషమైనటువంటి సుఖ సౌఖ్యాలతో పాటు వంశాభివృద్ధిని కలుగజేస్తారని మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున గజఛాయ అనేటటువంటి విశేషమైన యోగం కూడా ఏర్పడుతోంది. సూర్యుడు హస్త నక్షత్రంలో ఉండగా చంద్రుడు కూడా అదే నక్షత్రంలో ఉండగా భాద్రపద అమావాస్య సంభవిస్తోంది. ఈ యోగాన్ని గజఛాయ యోగం అని అంటాం. ఈ గజఛాయ యోగం ఈ సమయంలో ఎటువంటి కార్యక్రమాలు చేయాలి అని అంటే ఏనుగు యొక్క నీడలో ఈ శ్రాద్ధాన్ని ఆచరించాలి. అంటే ఏనుగు యొక్క నీడ తూర్పు వైపుకి పడుతూ ఉండగా, అంటే తూర్పు వైపుకి ఎప్పుడు పడుతుంది? పడమర దిక్కుకి సూర్యుడు అస్తమిస్తూ ఉన్న సమయంలో ఏనుగు యొక్క నీడ తూర్పుకు పడుతుంది. అప్పుడు ఎవరైతే తర్పణాలు ఇస్తారో, ఎవరైతే ఆరాధన చేస్తారో వారు దక్షిణాభిముఖుడై ఉండి ఆ పితృదేవతలకి తర్పణాలు ఇచ్చి అదేవిధంగా పాయసాన్ని నివేదన గనక చేసినట్లయితే పితృదేవతలు చాలా విశేషమైనటువంటి ఫలితాలని ఇస్తారు అని మనకి శాస్త్రాలు పురాణాలు మనకి తెలియజేస్తున్నాయి. అంటే ఇది ఎటువంటి ఫలితాన్ని ఇస్తుంది అని అంటే 13 సంవత్సరాల పాటు చేసేటటువంటి శ్రాద్ధ ఫలితం ఏ విధంగా అయితే ఉంటుందో అంతటి ఫలితాన్ని ఈ ఒక్కరోజు చేసేటటువంటి ఆ శ్రాద్ధ విశేషంతో మనకి సిద్ధిస్తుంది అని మనకి ధర్మశాస్త్రాలు తెలియజేస్తున్నాయి. కాబట్టి రేపటి రోజున గజఛాయ యోగము ఉన్నది. దీన్ని ఎవ్వరూ మర్చిపోకుండా ఈ రోజున ఎవరికైతే అవకాశం ఉంటుందో వారు ఈ ప్రక్రియను చేసి పితృదేవత ఆరాధన కనుక చేసినట్లయితే వారికి అనేక రకాలుగా శుభాలు చేకూరుతాయి. అలాగే మనకి మహాభారతంలో ఏం చెప్తున్నారంటే విశ్వామిత్రుల వారు అనుశాసన పర్వంలో ఈ విధంగా చెబుతున్నారు. శ్రూయతాం పరమం గృహ్యం రహస్యం ధర్మ సంహితం పరమాన్నేన యో దద్యాత్ పితॄణామౌపహారికం గజఛాయాయాం పూర్వస్యాం కుతపే దక్షిణాముఖః యదా భాద్రపదే మాసి భవతే బహుళే మఘా శ్రూయతం తస్య దానస్య యాదృశో గుణవస్తరః కృతం తేన మహచ్ఛ్రార్థం వర్షాణీహ త్రయోదశ. ఈ విధంగా చెబుతున్నారు.